రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు. అంటే కొన్ని వీడియోలు కూడా చూసాం మేడం. అంటే కొంతమంది అక్కడ ఉన్న మహిళలు కూడా చెప్తా ఉన్నారు, హిందువులని ఐడి కార్డులు చూసి మరీ చంపేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కేవలం హిందువులనే టార్గెట్ చేశారంటారు. ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. అక్కడ ఎవరినైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని మీ ఐడి కార్డులు కావాలని అడిగి ఐడి కార్డులు చూసి కల్మా చదవండి అంటే హిందువుల కల్మా చదవడానికి ఎక్కడ వస్తుంది? నువ్వు తప్పు చదువుతున్నావని షూట్ చేయడము, చదవని ఇంకా రాదా అని చెప్పి ఇది చేయడం అని అంటే ఒక మతోన్మాదులం, ఒక మత కలవలను రెచ్చగొట్టాలని, మతోన్మాదం సృష్టించాలని, ఒక మతపరంగా హిందువులని హేట్రెడ్గా అంటే ద్వేషిస్తూ చేసినటువంటి సంఘటన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క ఇటువంటి అంటే ఏరి కాల్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఏరి కాల్చినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ముఖ్యంగా పురుషులని టార్గెట్ చేసినారు. మహిళలని, పిల్లల ముందర వాళ్ళ హస్బెండ్స్ అంటే వాళ్ళ తన్నులని, భర్తలని కాల్చి చంపిండ్రు. ఎంత దుర్మార్గులో ఆ సంఘటన వాళ్ళు చేసినటువంటి ఘటన, వాళ్ళు చేసినటువంటి తీరే స్పష్టంగా చెప్తా ఉంది. వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు పశువుల కంటే హీనమైనటువంటి వాళ్ళు, పిరికి పందలు. ఎదుటి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేని వాళ్ళ మీద దాడి చేయడం అంటే పిరికి పందల చర్య. ఈరోజు పాకిస్తాన్ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో చెప్తా, భారతీయులందరం ధైర్యంగా ఏకతాటిపైన ఉండాలి. భారతీయులం ఎవరము అధైర్యపడకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఏకతాటిపైన నిలిచి ఇటువంటి అంటే ఉగ్రవాదులను, ఇటువంటి ఎవరైతే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ వీళ్ళని హెచ్చరించాల్సినటువంటి, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం భారతీయుల పైన ఉంది. అందరం ఏకతాటిపై నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో పుల్వామా దాడి కూడా చూసాము. దానికి దగ్గర కొన్ని రోజుల్లోనే దానికి కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి దీన్ని కూడా మళ్ళీ త్వరలో దీని రివెంజ్ చూడొచ్చు. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి ఎవరైతే దీని వెనక ఉన్నారో వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి ఉండదు.